school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల టీటీడీ తిరుపతి కళాశాలను టీటీడీ చేఈఓ డాక్టర్ శరత్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి కళాశాలలో నిర్వహిస్తున్న వివిధ విద్యా కార్యక్రమాలను చేఈఓకు వివరించారు. అనంతరం తరగతి గదులు, గ్రంథాలయం, డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించిన చేఈఓ తగిన సూచనలు చేశారు. గత విద్యా సంవత్సరంలో సాధించిన 97% ఫలితాలకు అభినందనలు తెలుపుతూ ఈ సంవత్సరం 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు. కళాశాలకు అవసరమైన మౌలిక వసతులు, హాస్టల్కు సంబంధించిన సౌకర్యాలపై ఆరా తీసిన చేఈఓ వాటిని సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు టీటీడీ విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. అధ్యాపకులు బోధన నాణ్యతను మరింత మెరుగుపరుచుకోవాలని, పోటీ మరియు ఎంట్రన్స్ పరీక్షలపై విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఫలితాల విషయంలో సంబంధిత అధ్యాపకులు పూర్తి బాధ్యత వహించాలని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సజెషన్ బాక్స్ను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, సూపరింటెండెంట్ శివ, సుశీల, ఇంజనీరింగ్ అధికారులు ఉదయ్, దామోదర్, హాస్టల్ వార్డెన్లు స్నేహలిత, జయంతో పాటు అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. పద్మావతి జూనియర్ కాలేజ్ని ఈరోజు సందర్శన చేయడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2000 మెంబర్స్, 2000 స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏమి ఇష్యూస్ ఉన్నాయని చూడటం జరిగింది. బట్ చాలా బాగా 97% రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నాణ్యమైన విద్య అందించడానికి కృషిలో భాగంగా ఈసారి 100% రిజల్ట్స్ రావాలి అండ్ బెస్ట్ పర్ఫార్మర్స్ ఉండాలి. అండ్ అదేవిధంగా వాటికి కెరియర్ గైడెన్స్ కూడా నోట్స్ తయారు చేయమని చెప్పాం. కెరియర్ గైడెన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇటు ఇక్కడ 5 కోర్సెస్ ఉన్నాయి: బైపీసీ, ఎంపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి. ఈ 5 కోర్సెస్ నుంచి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఏ విధంగా, ఏ రూట్లో వెళ్తే ఏది తీసుకోవచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇంటిగ్రేటెడ్గా కెరియర్ గైడెన్స్ మీద బ్రోచర్ కూడా తయారు చేసి ఎప్పటికప్పుడు పిల్లలకి ఓరియంటేషన్ ఇవ్వాలని చెప్పాం. అదేవిధంగా మరి పిల్లలకి క్వాలిటీ నాణ్యమైన విద్య కోసం స్టూడెంట్స్ని గ్రూప్ చేసుకోవటం, బెస్ట్ పర్ఫార్మర్ అండ్ యావరేజ్ పర్ఫార్మర్ అండ్ లీస్ట్ పర్ఫార్మర్, వాళ్ళ పీర్ గ్రూప్ తయారు చేసి వాళ్ళ దాంట్లోనే స్టడీస్ ఆర్గనైజ్ చేయటం, ఈచ్ గ్రూప్ని మళ్ళీ అడాప్షన్గా టీచర్స్ని ఈ గ్రూప్ని ఇక్కడ పనిచేసే లెక్చరర్స్ కానీ అడాప్షన్ చేసుకోవటం, దత్తత తీసుకోవటం, దెన్ వారికి ఈ గ్రూప్ అంతా ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఉంది అనేది అసెస్ చేసి మళ్ళీ సబ్జెక్ట్ టీచర్స్కి చెప్పటం. అదే కాకుండా స్పెషల్ స్టడీ అవర్స్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్పెషల్ స్టడీ అవర్స్, సూపర్వైజరీ స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసెస్ రన్ చేయటం. ఆ విధంగా చేయటం వలన మరి ఖచ్చితంగా ఈసారి రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి అనుకున్నాం. 100% రిజల్ట్స్ రావాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా, సబ్జెక్ట్ లెక్చరర్ కూడా వాళ్ళ కమిట్మెంట్ తోటి వాళ్ళ క్లాస్లో, వాళ్ళ సబ్జెక్ట్లో అసెస్ చేసుకుంటూ పరీక్ష రాసిన తర్వాత వాళ్ళ సబ్జెక్ట్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూసుకుంటూ డల్ స్టూడెంట్స్ కానీ యావరేజ్ స్టూడెంట్స్ కానీ సపరేట్ స్టడీ మెటీరియల్ తయారు చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తయారు చేసి పరీక్షలకు సమాయత్తం చేయాలని చెప్పడం జరిగింది. సో ఇది మన ఆల్ టీటీడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, వీళ్ళందరికీ ఆ విధంగా ఇప్పటికే మరి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఆ విధంగా ఈసారి టైం తక్కువ ఉన్నా కానీ ఇది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా పగడ్బందీగా, నెక్స్ట్ అకాడమిక్ నుంచి పగడ్బందీగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద బెస్ట్. సో ఆ విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రతి ఇన్స్టిట్యూషన్లో అది ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా చూసాం, చాలా వరకు ఇనిషియేటివ్స్ కూడా చేస్తూ ఉన్నారు ప్రిన్సిపల్ గారు. సో చూడటం జరిగింది. పేరెంట్స్ టీచర్స్ కమిటీ కానీ, ఎగ్జామినేషన్ కమిటీ కానీ, అదేవిధంగా కెరియర్ గైడెన్స్ మీద కానీ కొత్త చేస్తున్నారు. సో వాటినంతా మళ్ళా ఇంటిగ్రేటెడ్గా సమగ్రంగా చేయాలని సూచన కూడా చేశాం. ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే 2000 మెంబర్స్కి ఆల్మోస్ట్ 1100 మెంబర్స్ హాస్టల్లో ఉన్నారు. ఈ మధ్యనే 168 స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం
ఆల్రెడీ ఇక్కడ ఈ లెర్నింగ్ సెంటర్ సెమినార్ హాల్ నడుస్తూ ఉంది. దాన్ని వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. సో ఇప్పుడు ఈ ఎండాకాలంలో దాన్ని అందుబాటులో తేవాలి. ఇంకొక 7 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా ప్రపోజల్ ఉంది. దాన్ని కూడా త్వరితగతిన టేకప్ చేసి పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ క్లాస్ రూమ్స్ వస్తే దాని ఇక్కడ చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా జూనియర్ కాలేజీలో చాలా వరకు డిమాండ్ ఉంది. సో చాలా వరకు తెలిసిన దాని ప్రకారం 10,000 దరఖాస్తులు వస్తున్నాయి అడ్మిషన్స్ కోసం. మనం ఓన్లీ 1000 మాత్రమే ప్రొవైడ్ చేసుకోగలుగుతున్నాం. సో ఇంక దీనికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి బోర్డు వారి సహకారంతో, ఈఓ గారి సహకారంతో త్వరలోనే వాటిని కొంత ఇంకా నంబర్ పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఆల్రెడీ లాస్ట్ టైం నవంబర్లో రివ్యూ చేసినప్పుడు ఎడ్యుకేషన్లో విద్యాలయాల్లో, టీటీడీ విద్యాలయాల్లో ఒకటి నాణ్యమైన విద్య తీసుకురావటం, దానికి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్ తిరిగి మరి వాటిని ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. దాని సమస్య పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నాణ్యమైన విద్య అయితే వెంటనే ప్రారంభం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా టీటీడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా ఆ స్వామివారి కృపతోటి, అమ్మవారి కృపతోటి మరి ఈ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్గా తీర్చిదిద్దడానికి మా వంతు సహకారం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర.